భక్తిహీనుడు, యథార్థవంతుడు. ఒకడు భక్తి కలిగినటువంటి హీనుడు అంటే ఎవరు? లేనటువంటి, భక్తి లేనటువంటి వాడు. భక్తి ఉన్నటువంటి వాడికి డిఫరెన్స్ అంటే చూపించేదే ఈ యొక్క 36వ కీర్తన. ఇందులో మనకి ముఖ్యంగా వినపడే మాటలు ఏంటంటే, ఆయన కృప అమూల్యమైనది, ఆయన కృప అమూల్యమైనది, ఆయన సత్యము అమోఘమైనది, ఆయన నీతి ఉన్నతమైనది, దేవుని న్యాయము అపారమైనది, అది అగాధము కంటే ఎక్కువైనది, దేవుని ఓటలు జీవము గలవి, దేవుని వెలుగు మార్గమును చూపించేది. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. 12 వచనాలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి భక్తుల ద్వారా వ్రాయించి ఇచ్చినటువంటి చక్కని పాట ఇది. ఈ పాటలో ఏం చెప్తున్నాడంటే, మొట్టమొదటి వచనం, భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తుగా లేదు. భక్తిహీనుల హృదయంలో తాను చేసేదే తనకి మంచి అని కనబడుతుంది. అదే కదండి ఏం చెప్తున్నాడు? భక్తిహీనుల హృదయంలో అతిక్రమము, క్రమము లేనటువంటిది దేవోక్తి వలె, అది దేవుని యొక్క మాటలా వినపడుతుందట. వాని దృష్టి ఎదుట దేవుని భయం అసలు బొత్తుగా లేదు అని వ్రాయబడింది. చూడండి, మీకు ఉదయకాలం కూడా మనం ఈ వాక్యం చూసాం. నెహెమ్యా గారు చెప్తూ 18వ అధ్యాయము మనం ఎక్కడ చూస్తాం? 18వ అధ్యాయంలో అయితే 9వ వచనం నుంచి, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఉపమానం చెప్పాడు. నేను భక్తివంతునని అనుకుంటున్నాడు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. ఇక్కడ మనం ఈ ప్రభువారు ఈ మాటలు మనకు బాగా అర్థం కావాలని ఒక ఉపమానం రీతిలో, అంటే ఉపమానం అంటే ఏంటంటే రోజువారీ జరిగే సంగతులతో పోల్చి చూపిస్తున్నాడు. రోజువారీ జరిగేటటువంటి సంగతులు మనం ఉదాహరణకి రోజు మనం ఏమైతే దేనితోటైతే సాంగత్యం చేస్తూ ఉంటామో దానితో సరిపోలుస్తూ ఆ అర్థాన్ని చూపిస్తున్నాడు అన్నాడు. ఏ అర్థము? భక్తిహీనుల హృదయంలో అతిక్రమం అంటే క్రమము లేనటువంటిది దేవోక్తి వలె పలుకుచూ ఉంది అన్నాడు. అప్పుడు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, లోకాసువార్త 18వ అధ్యాయము 9వ వచనంలో, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో, ఆయన అందరితో చెప్పట్లే, కొందరితో. ఎవరితో చెప్తున్నాడు? మేము నీతిమంతులమని అనుకుంటూ ఉన్నారు, మేము నమ్ముకున్నదే కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. వారు క్రమము లేని దాన్ని పాటిస్తూ ఉన్నారు. అయినా కూడా తన భక్తిహీనతని ఎలా చూపిస్తున్నారంటే దేవోక్తి వలె అనేకులుగా కనపరుస్తున్నారట. అప్పుడు ప్రభువారు అంటున్నాడు, ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయానికి వెళ్ళిరి. 18వ అధ్యాయం 10వ వచనం, వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సొంకరి. ఎక్కడికి వెళ్ళారు వీరు? ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోనికి వచ్చారు. ఎక్కడికి వచ్చాడు? దేవుడు నివసించే స్థలానికి వచ్చారు. కానీ వారు ఏం చెప్తున్నారు? పరిసయుడు నిలవబడ్డాడు మొట్టమొదట. దేవా ఏం చెప్తున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలెనైనను, ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రభువా, నేను గొప్పవాడిని, నీతిమంతుణ్ణి. నేను ఎలా ఉండట్లేదు? అన్యాయస్తులా ఉండట్లేదు, వ్యభిచారిలా ఉండట్లేదు, ఈ ఇతరుల మనుషుల వల్ల నేను ఉండట్లేదు. చివరికి ఈ సుంకరి పక్కన నిలవబడ్డాడే, నా పక్కనే దేవాలయానికి ప్రార్థన చేయడానికి వచ్చాడే, ఇతని వలె కూడా నేను ఉండట్లేదు, నేను పెర్ఫెక్ట్గా ఉంటున్నాను అంటూ ఉన్నాడు. వాడు ఇంకా ఏం చెప్తున్నాడంటే, వారమునకు 2 మారులు ఉపవాసం చేయుచున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుతున్నాను అని తనలో తాను ప్రార్థిస్తున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు? 2 రోజులు ఉపవాసం ఉంటున్నానయ్యా, నా జీతంలో 10వ భాగం తప్పకుండా ఇస్తూ ఉన్నాను. ఒకసారి చెప్తాడనమాట ప్రభు. ఏం చెప్తాడంటే, మీరు పుదీనాలో 10వ వంతు చెల్లిస్తున్నారు. అమ్మ, దేంట్లో? జీలకర్రలో 10వ వంతు. అసలు దేన్ని పాటించాలో దాన్ని పాటించకుండా పై రూపాన్ని, ఆచరణ ఇతరులు చేస్తున్నట్టు నువ్వు కూడా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నేను వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లిస్తున్నానని తనలతో ప్రార్థించుచున్నాను. అయితే సుంకరి దూరముగా నిలువబడి ఆకాశము వైపు కన్నులెత్తుటికైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపనైనా నన్ను కరుణించమని పలికను. అతని కంటే
ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని మీతో రెండు ఉపమానాలు అంటే ఒక ఉపమానంలో ఇద్దరు మనుషుల గురించి చెప్పాడు. అంటే తనలో తాను నీతిమంతులమని అనుకునే కొందరితో ప్రభువారి ఉపమానాన్ని చెప్పాడు. ఈ యొక్క కొద్దిమందిగా మనం ఉన్నాం. మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే నేను యథార్థంగా ఉండాలి. భక్తిహీనత భక్తి కలిగినట్టు నటిస్తూ ఉన్నాడు. నటించేవారు అందుకే దేవుడు ఆంతర్యమును ఎరిగినటువంటి దేవుడు. సమూయేలుతో చెప్తున్నాడు, నేను పై రూపమును చూసేవాడిని కాదు, ఆంతర్యమును చూస్తాను. అందం చూసి నువ్వు అభిషేకించాలని తాపత్రయపడతాను కాదు. నో, ఆగు, నేను మనుష్యుని ఆంతర్యమును ఎరిగిన దేవుని. కనుక వాడు భక్తి ఎంతగా లోతుగా ఉందో నాకు తెలుసు. కనుక నేను చెప్పే వరకు నువ్వు ఆగు అని సమూయేలుతో చెప్పినట్టుగా మనం చూస్తాం. ఈరోజున పరిసయ్యుని మన ముందర పెట్టాడు, సుంకర్ని మన ముందర పెట్టాడు. ఆకాశం వైపు ఎత్తడానికి, దేవుని వైపు చూడడానికి కూడా ధైర్యం చాలక ఏమంటున్నాడమ్మా, ఇదిగో కన్నులెత్తుటగా నన్ను ధైర్యము చాలక ఆకాశం వైపు రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైనా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తున్నాడు సుంకరి. ఇప్పుడు ఎవరిని అంగీకరించాడు? సుంకరి నీతిమంతుడిగా తీర్చిపడ్డాడు. తను హెచ్చించుకునేవాడు తప్పక తగ్గిస్తాడు. భక్తిహీనుల హృదయంలో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయం బొత్తిగా లేదట. వదిలేశాడు. తాను చాలా మట్టుకు ఏం చేస్తారంటే క్రమం విడిచిపెడతారు. క్రమము ఏది చెప్తాడు, ఇదిగో ఇవన్నీ వినిన తర్వాత తేలిన ఫలితార్థమిదే అన్నాడు. న్యాయముగా నడుచుకోవాలి ప్రభు ఎదుట. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఏం చెప్తాడు, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే. దేవుని యందు ఏం చేయాలమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. ఎందుకట, ఇదంతయు పైన ఎన్నో సంగతులు చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అన్నాడు. ఫలితార్థం ఇదే. చివరికి రిజల్ట్ ఏంటంటే, సారాంశం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను వాక్యమును అనుసరించుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి. మానవ కోటికి అందరికీ ఇదే విధి అంటూ గూఢమైన ప్రతి అంశమును గురించి ఏదైనా దాచేస్తావు, రహస్యమైనటువంటిది, మరుగైనటువంటిది ఏం చెప్తున్నాడు, గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చాను. మీకు ఇంకొక మాట మరి మేక అనుకుంటాను, 6వ అధ్యాయము 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు 1, కనికరమును ప్రేమించటయు 2, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఏం ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆయన ఎదుట ఏం చేయాలి? న్యాయముగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దేన మనస్సు కలిగి ఉండాలి, ఆయన ఎదుట నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఇంతే కదా దేవుని అడుగుచున్నాడు. 36వ కీర్తన 2వ వచనం, వాని దోషము బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేసి, ముఖస్థుతి అంటే తనంతట తానే పొగుడుకుంటున్నాడు, ఉబ్బుపోతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏం చెప్పాడమ్మా? నేను ప్రేమించే వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను. నిజంగానే కరెక్ట్ చేయాలనుకోండి, మీ పిల్లల్ని బుజ్జగించకూడదు, 2 దెబ్బలు వేయాలి, కూర్చోబెట్టాలి. అందుకే నేను చెప్తాను లక్ష్మి గారు, చిన్న ఈనుపులు తీసుకోవాలి, పెద్దగా సురుసురుమని తగలాలి. కర్ర తీసుకోకూడదు, చేతులతో కొట్టేయకూడదు, చిన్నగా వాడికి సుర్రమని తగలాలి. బాబోయ్ మా అమ్మ కొడతదేమో అని భయం ఉండాలి. అంతే తప్ప ఎంత ఒకసారి ఇలా పెట్టుకుంటుంది నాకు తెలుసు, ఎక్కడ తగిలింది, ఎక్కడ ప్రాణవాయువు మీద తగిలితే ఏమైపోతుంది, నెత్తి ముక్కు కూడా కొట్టింది. అదిగో చెప్తున్నాడు, ముక్కు కొడితే చెవుల మీద కొడుతుంది, తల మీద నో కుదరదు. ఏం చెప్పాలి? చిన్నగా కొట్టాలి, సుర్రమనాలి, మళ్ళీ ఇంకా అలర చేయకుండా ఉండాలి. నన్ను ప్రేమించే వారిని అందరినీ చాలా కూర్చో తెగ చెప్పి వీడు చెప్పమంటే ఇంకా చెప్తాడు. అదే నన్ను ప్రేమించే వారిని అందరినీ ఏం చేస్తానాడైనా గద్దించి శిక్షించి కూర్చో అనాలి, శిక్షించాలి, చిన్న ఈనుపులు ఇచ్చి కొట్టాలి, అప్పుడు కూర్చున్నారు అక్కడ. అది
గద్దించి శిక్షించాలి. గట్టిగా కేకలు వేయాలి, తగలకూడదు దెబ్బ, కానీ సిర్రుమనాలి, అమ్మో మా అమ్మ కొడుతుంది అని. తన్ను ప్రేమించి వారిని అందరిని గద్దించి శిక్షించుచున్నాడట. మన కపటంగా ఉండకూడదు. ముఖస్థుతి అంటే గాలి ఊదినట్టు ఊదకూడదు. గాలి ఊదితే ఏమవుతుంది, పేలిపోతాడు. చాలామంది ఏం చెప్తారంటే పొగడ్తలు, కొంచెం బాగా పాడుతున్నారు, కొంచెం మంచి మార్కులు వస్తాయనుకో పొగిడేయకూడదు. పొగిడేస్తే ఏమవుతుంది, ములగ చెట్టు ఎక్కించి కింద పడిపోతాడు, ఇంకా నెక్స్ట్ ఇయర్ చదవడాడు. అందుకే 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినటువంటి పొగడాలి, మంచిదే, తప్పే, కానీ కొంత లిమిట్ ఉండాలి. ఇంక 24 గంటలు పొగిడితే ఉండి ఊరేగిస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, ఉబ్బిపోయి ములగ చెట్టు ఎక్కిపోయి ఇంక సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో అడిగి మార్కులు రావు. ఎందుకు, ఆ ధ్యాసలోనే ఉంటాడు, నేను చదవక్కర్లేదు అనుకుంటాడు. కనుక మనల్ని ప్రేమించేటటువంటి ఎప్పుడు కూడా గద్దించలే, తప్పుడు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా పెర్ఫెక్షన్లోకి రావాలి, ఇంకా చదవాలి, ఇంకా బైబిల్ చదవాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా భక్తిలో ఉండాలి, ఇంకా నువ్వు నీతిమంతుడిగా ఉండాలని మనం ఎప్పుడు చెప్తూ ఉండాలి. తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే, వాని దోషం బయలుపడి అసహ్యంగా కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థితి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకు ఆస్పదములట. వాని నోటి మాటలట పాపానికి, కపటం, నోటిలో యథార్థత ఉండదు, కపటంగా ఉంటాడు అన్నమాట. కపటం అంటే పైకోటి చెప్తే లోపల పెట్టుకుంటూ ఉంటాడు. కనుక పైకి పొగుడుతూ ఉంటాడు, లోపల తిట్టుకుంటూ ఉంటాడు. పైకి నువ్వు చాలా అద్భుతంగా ఉన్నావండి అని చెప్తారు, లోపల వీడు ఎప్పుడు పాడైపోవాలని కోరుకుంటూ ఉన్నాడు. చూసావు, వీడికి ఎంత సంతోషం, వీడికి సంతోషం ఉండకూడదు, ప్రభువా వీడి దగ్గర నుంచి సంతోషాన్ని తీసివేయని లోపల ప్రార్థన చేసుకుంటాడు. పైకి మాత్రం పైకి ఎంత మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. కనుక కపటం పాపం. తర్వాత బుద్ధి కలిగి ప్రవర్తించుటకును, బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయని వాడు మానేసాడు. ఎందుకు మానేశాడు? వాడు ఎక్కడున్నాడు తెలుసా? వాడంతా గాల్లో ఉన్నాడు. గాల్లో అంటే దాని అర్థం ఏంటంటే ఉబ్బిపోయి ఉన్నాడు, పొగడ్తలకి ముఖస్థుతికి లోపడిపోయి ఉన్నాడు. వాడు చేసేటటువంటి చాలా సంతోషం అనుకుంటున్నాడు, నేను చేసేది పెర్ఫెక్షన్లో ఉన్నాను, కరెక్ట్ చేస్తానని అనుకుంటున్నాడు. నీ కంటికి నీకు ఎంతో చక్కగా కనబడుతుంది, రమ్యంగా ఉంది. ఎందుకు, ఏం చెప్పాడు పరిసయ్యుడు? ఏం చెప్తున్నాడు? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను నేను. ఇంకో మాట ఏం చెప్పాడు? నేను 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను. అలాగే ఇంకేం చెప్తున్నాడు? 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు, నా సంపాదన అంతట్లో 10వ వంతు ఇస్తున్నాను. పైకి అందరూ చూడడానికి నేను చేస్తాను కానీ లోపల మాత్రం ఏమీ లేదు, హృదయంలో శుద్ధి లేదు. తెల్లగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, లోపల అందవికారం ఉంది, నీకు నల్లగా ఉన్నది నీ శరీరం. ఎలా ఉందమ్మా? నల్లగా ఉన్నావు. కనుక ప్రభు ఏం చెప్తాడంటే, ఇదిగో నీవు నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ప్రభువా, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా చూడక ప్రభువా నేను పాపను రొమ్ము కొట్టుకుంటున్నాడట. ఈ పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవాలయానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? మనంతరం స్వపరీక్ష చేసుకోవాలి. అదే ఇక్కడ బలలో పాల్గొనేటప్పుడు మనం ఏం చేస్తాం? మనంతరం మనమే స్వపరీక్ష చేసుకోవాలి, మనంతరం మనమే పరిశీలన చేసుకోవాలి. ఎవరినో మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఏం చెప్తాడు? మనల్ని మనమే మోసపుచ్చుకోకూడదు, యథార్థవంతం నన్ను అనుకోకూడదు. కరెక్ట్గా నీ అంతా నువ్వే స్వపరీక్ష చేసుకో, పరిశీలన చేసుకో. తర్వాత 4 వాడు మంచం మీదనే పాప యోచనను యోచించను. ఎక్కడ యోచిస్తే? మంచం మీద పడుకుంటూనే పాప యోచన యోచిస్తున్నాడు. వాడు కాని నడతలు నడుస్తున్నాడు. కాని నడతలు, నడత అంటే ఏంటి? నడక, ప్రవర్తన. వాడు సరి అయిన విధంగా ప్రవర్తించట్లేదు, అక్రమం చేస్తున్నాడు, క్రమం లేని బ్రతుకైపోయింది. వాడు చెడుతనము వాడికి అసహ్యం కాదు, ఇష్టమైపోయింది. వాడికి డ్రగ్స్కి అడిక్ట్ అయ్యాడు, వాడికి అది ఇష్టం. నువ్వేమైనా నువ్వు చచ్చిపో, నాకు డబ్బులు కావాలి, నేను డ్రగ్స్ కొనుక్కోవాలి. కాని నడతలు. వాడికి పాపం అనేది అసహ్యం లేదు, చెడుతనం వానికి అసహ్యం కాదు. ఇక్కడ 4 వచనాల వరకు దుర్మార్గుడు ఎలాగుంటాడో, భక్తిహీనుడు ఎలాగుంటాడో చూపించాడు. వాడు పాపంలో మునిగిపోయినాడు. వాడు ఇంకేదైనా సరే వాడికి నచ్చుతుంది, ఇతరులు చెప్పిన మాట వినలేడు. వాడు ఏం చెప్పాడు? బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయుటను వాడు మానివేస్తాడు. ఏం కనబట్టలేదండి వాడికి, కళ్ళు మూసుకుపోయినాయి, పొరలు కప్పిపడుతూ ఉన్నాయి. మీరు ఆలోచించండి, పౌలు సౌలుగా ఉన్నప్పుడు వాడిని కళ్ళకి పొరలు కప్పేస్తాయి. పొరలు అంటే ఏంటి తెలుసమ్మా? ఇంకొక విధంగా చెప్పాలంటే
అది కళ్ళు మూసుకుపోయినాయి వాడికి. వాడు చేసేది కరెక్ట్ అనుకుంటున్నాడు, హింసలోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఏం జరిగిందంటే, భక్తి పరుడు ఎలా ఉంటాడో, యథార్థవంతుడు ఎట్లా ఉంటాడో చెప్తున్నాడు. 5వ వచనం, యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది. నీ కృప అంటే ఏంటి? మనకు అర్హత లేదు, మనకు క్వాలిఫికేషన్ లేదు, అయినా కూడా అది మనకు దొరుకుతుంది. కృప అంటే ఏంటంటే, నాకు అవకాశం లేదు కానీ అది నాకు అనుగ్రహించబడింది. నాకు క్వాలిఫికేషన్ లేదు అయినా నాకు ఉద్యోగం వచ్చింది. నేను దానికి అర్హుణ్ణి కాదు, అయినా నేను పాస్ అవుతున్నాను. ఇది నా వల్ల కాదు, అయినా జరుగుతుంది. కృప ఉచితముగా అనుగ్రహింపబడినది. నీవు గొప్పోడవనో, నువ్వు బలమైనటువంటి వాడవనేమో, నువ్వు జ్ఞానం అనివ్వట్లే. నీకు ఏ అర్హత లేనప్పుడు, నీవు అర్హుడు కానప్పుడు నీకు దొరికేటటువంటి దాన్నే కృప అని చెప్తున్నారు. ప్రభు ఏం చెప్తున్నాడు? ఆ కృపట ఆకాశమును అంటుచున్నదట. దేవుని యొక్క కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని వ్రాయబడి ఉంది. అమ్మా, దేవుని కృప ఎల్లప్పుడూ ఉంటుందట. దేవుని కృప నిరంతరం ఉంటుంది. 160 కీర్తనలు చెప్తే ఆయన కృప నిరంతరం ఉండును గాక. ఏం చెప్పాలని మనం? నిరంతరం ఉండును గాక. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండు. 136 కదమ్మా. ఇంకేమో, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చదవనమ్మా, ఆయన కృప నిరంతరము ఉండును. ఆ మాట మీరు పలకాలి. ఆయన కృప నిరంతరము ఉండును. ఈ పైనేమో నేను చదువుతాను, కింద మీరు గట్టిగా చెప్పండి. ఆయన ఒక్కడే మహత్కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. చదవండి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. పగటి నీళ్ళుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. రాత్రి నీళ్ళుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలును ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరము ఉండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన ఇశ్రాయేలును దాని నడుమ దాటిపోజేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకుని వచ్చును. ఆయన కృప నిరంతరము ఉండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. అమోరీల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరము ఉండును. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాను. ఆయన కృప నిరంతరము ఉండును. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరము ఉండును. సమస్త జీవులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఆయన కృప నిరంతరము ఉండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము ఉండును. మనం ఏం చదవాలంటే 136వ కీర్తన ఎప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఏదైనా జరిగిందనుకోండి, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృప నిరంతరము ఉండును. మనకి బలం అమ్మ, మనకి ఆరోగ్యం, మనకి సంతోషం ఉంటుంది, మనకి సమృద్ధి, మనకి చక్కని నెమ్మది దొరుకుతుంది. ఆయన కృప చెప్పండమ్మా, ఆయన కృప నిరంతరము ఉండును. ఆయన కృపట ఆకాశమును అంటుచున్నదట. నీ నీతి. తర్వాత ఇంకేం చెప్పాలంటే 5వ వచనంలో, యెహోవా నీ కృప ఆకాశమును అంటుచున్నది, నీ సత్యసంధత్వము అంతరిక్షమునంటుచున్నది. ఏమన్నాడు అక్కడ? నీ సత్యసంధత్వము, నీ సత్యము అంటే ఇక్కడ ఏమనుంది? అత్వము అంటే దానికి సంబంధించినటువంటిది అని అర్థం. సంధత్వము, సంధి అంటే
ఇద్దరి మధ్యలో ఒడంబడిక, సత్యము యేసుతో కూడిన ఒడంబడిక, మనకు దేవునికి మనకి ఉన్నటువంటి ఒడంబడిక మధ్యలో. అందుకే మన పాపములు మనకు దేవునికి అడ్డంగా ఉన్నప్పుడు ప్రభువు తన సంధత్వము, సంధత్వం అంటే మధ్యవర్తిత్వము, ఇంకొక విధంగా చెప్పాలంటే సత్యసంధత్వము. నీ సత్యసంధత్వము అంతరిక్షమును నటుచున్నది ప్రభా. నీ కృప ఎప్పుడు ఎల్లప్పుడూ మమ్మల్ని కాయచున్నది, నీ కృపను మమ్మల్ని ఎడబాయనది నా తండ్రి అంటూ ఉన్నాడు ప్రభువారు. చాలా కష్టము. అపోస్తలుడైన పౌలు గారు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాను ఈ ముళ్ళను తీసివేయమని చెప్పేసి, కానీ ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నా కృప నీకు చాలను, మై గ్రేస్ ఈజ్ ఎనఫ్. నా కృప నీకు చాలును. ఏమన్నాడమ్మా? నా కృప నీకు అందుకే ప్రభా నీ కృప నా బిడ్డల పట్ల ఉండాలి ప్రభా, నా కృప నా ఇంటి మీద ఉండాలి, నా ఉద్యోగం మీద ఉండాలి, నా మీద నుంచి ప్రభా నీ కృప ఉంటే అందరికీ. ఎస్తేరు అక్కడ నిలబడితే ఆ దయ పుట్టిందట. ఎస్తేరు రాజు ముందర నిలబడింది, అవకాశం లేదు వెళ్ళడానికి. ఆ కృప అయిన అర్హత లేదు, అయినా వెళ్ళింది. దేవుని యొక్క కృపను బట్టి దయ పొందుతుంది. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నీ దయగల హస్తం, నీ దయగల హస్తం నా మీద ఉంచాలి ప్రభా, నీ కృప మా మీద ఉండాలి, నీ చల్లని చూపు మా మీద ఉండాలి, నీ దయగల హస్తం మా మీద ఉంచు, నీ చల్లని చూపు మా మీద ఉంచు, మాకు రక్షణకు అనుగ్రహించి ప్రభా, మాకు నెమ్మది అనుగ్రహించండి, మాకు సంతోషాన్ని ఇవ్వండి. సంతోషం, సమాధానము, నీతి, సత్యము. ఏమన్నాడు ఇక్కడ? నీ సత్య సంధత్వము అంతరిక్షము అంటుచున్నది ప్రభువా. నీ నీతి దేవుని పర్వతములతో సమానం. నీ నీతి ప్రభువా నువ్వు దేవుని పర్వతములతో సమానం. అంటే మనకి బేరీజ్ వేయడానికి, కంపేర్ చేయడానికి ఇంకేమీ లేదు ఆయన కృపను. అందుకే అంతరిక్షంతో పోలుస్తాను, అంతగా ఎత్తుగా ఉంది ప్రభా, అన్లిమిటెడ్. ఎలా చెప్తా ఇంకొక మాట, అన్లిమిటెడ్ తండ్రి. నీ నీతి ఇంకొక విధంగా చెప్పాలంటే అపరిమితమైనది అని చెప్తా. అపరిమితమైనదయ్యా, నీకు మితిలేనటువంటిది. అందుకు పాట పడదు, ఎంత ప్రేమ ఎంత దయయం ఎంత కృపయే సయ్యా నీకు, ఎంత ప్రేమ ఎంత దయయం ఎంత కృపయే సయ్యా నీకు, ఇంతయనివా నింపనిలలో, ఇంతయనివా నింపనిలలో నెవనికి నిసాజంబు కాదు, నెవనికి నిసాజంబు కాదు, భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామం. ఎవనికి కొల్ల కాదు ప్రభా, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత కృప ప్రభా, వర్ణింపన సఖ్యం కాని తండ్రి. ఎవనికి సాధ్యం కాదు ప్రభు, నీ ఒక్కడికే. అందుకే ఏం చెప్తారు, ఎంతగా ప్రేమించావు ప్రభు అంటే 3వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రేమెట్టిదో మీకు అర్థం కావాలంటే, ఆయన మీ నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక ప్రేమెట్టిదో. దీన్ని బట్టి మీకు అర్థం కావాలి, వాట్ ద డెఫినేషన్ ఆఫ్ లవ్ నీకు అర్థం కావాలంటే, ప్రేమని గురించి, ప్రభు యొక్క కృపను గురించి నీకు అర్థం కావాలంటే, మనం ఇంకను పాపులుగా ఉన్నాం, మనం ఇంకను అవిధేయతలో ఉన్నాం, మనం ఇంకను సిలువకు శత్రువులుగా ఉన్నాం, మనం ఇంకను పాపంలో ఉన్నప్పుడు, మనం ఇంకను భక్తిహీనతలో ఉన్నప్పుడు, ఆయన క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుడినైనా నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ప్రేమెట్టుదో నీకు అర్థం కావాలంటే, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు. దీన్ని బట్టి నువ్వు ద మీనింగ్ ఆఫ్ లవ్ అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీ సత్య సంధత్వం అంతరిక్షం అంటుచున్నది ప్రభువా, నీ నీతి దేవుని పర్వతములతో సమానం, నీ న్యాయ విధులు మహా అగాధములు, అసలు లోతైనవి ప్రభా. అసలు నీ ఇది న్యాయం చేయవా ప్రభువా అని మనం అనుకుంటూ ఉంటాం. పైకి కనబడాలి, మనకి పైకి వినపడాలి. ప్రభు చెప్పేమాట, నీ న్యాయము మహా అగాధములు, చాలా లోతైనది ప్రభు ఆయన న్యాయం. తర్వాత యెహోవా నరులను జంతువులను రక్షించువాడవు నీవే. నువ్వు అనుకుంటున్నావు జంతువులని, మనుషుల్ని, నరులు నీవే రక్షిస్తున్నావు ప్రభా నువ్వు అనుకుంటావు. అందుకే 104వ కీర్తనలు చెప్తాడు కదా, నువ్వు ముఖం మరుగు చేసుకుంటే మేము కలత చెందుతాం ప్రభా. ఒకవేళ తండ్రి ఆయన చూపు కొంచెం పక్కకి వెళ్ళిపోయింది అనుకోండి, ఆయన మనల్ని చూడడం మానేస్తాడు అనుకోండి, తండ్రి చూడలేదు అనుకోండి, విలవిల్లాడిపోతుంది. అందుకే ప్రభు అంటాడు, ఒకవేళ నువ్వు గుప్పులు బిగబట్టేస్తే ప్రభా మేము విలవిల్లాడిపోతాం తండ్రి.
నువ్వు ముఖం మరుగు చేసుకుంటే ప్రభా మేము చచ్చిపోతాం ప్రభా. ఈ బాధ నుంచి మాకెందుకో నువ్వు లేకపోతే, నీ చల్లని చూపు మా మీద లేకపోతే, నైనా నువ్వు గుప్పులు విప్తే వాటిని మంచి ఏరుకుంటాం ప్రభా. మంచి ఏరుకుని అవి తిని తృప్తి పొందుతాం ప్రభా. ప్రభు ఎంత మహా ఆయన న్యాయములు మహా అగాధములట. తర్వాత యెహోవా నరులను జంతువులను రక్షించేవాడు. దేవా నీ కృప ఎంతో అమూల్యమైన తండ్రి. ఆయన ఇందాకేమన్నాడు? ప్రభువా నీ కృప ఆకాశమును అంటుచున్న తండ్రి. ఏం చెప్పామమ్మ? నీ కృప ఆకాశమును అంటుతూ ఉంది తండ్రి. నీ కృప ఎంతో అమూల్యమైనది ప్రభా. లెక్క కట్టలేము తండ్రి, కౌంట్ చేయలేం. ఏం చెప్తావు? పిల్లోడు తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ నేను వెళ్ళిపోతానంటే, సరేరా ఇంతవరకు నేను పెంచి పోషించాను కదా, దానికి రావాల్సినటువంటి డబ్బు నాకు ఇచ్చేసి వెళ్ళిపో అని చెప్పేసి అంటుంది తల్లి. అప్పుడు ఈ రోజున మా తల్లుల దినోత్సవం కదమ్మా, మదర్స్ డే. అయితే సరే, తల్లికి డబ్బు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. ఇదిగో ఎంత లెక్క కడతావంటే, నా ప్రాణం పెట్టినంతగా నిన్ను అరుయినా, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను బ్రతికించాలనుకున్నాను. దానికి ఎంత లెక్క కడతావు నువ్వు? నా ప్రాణమైన రక్తమంతా దారపోస్తాను. ఎంత కడతావు? 9 నెలలు నా కడుపులో మోస్తాను. ఎంత లెక్క కట్టిస్తావు నువ్వు? ఇలాగన నా రక్తాన్ని పాలగా మార్చి 2-3 సంవత్సరాలు నీకు పోషించాను. ఎంత లెక్క కట్టేవగలవు? అందుకే మనం లెక్క కట్టలేం కొన్ని వాటికి, కొన్ని ప్రేమలకి. ఎంతగా నువ్వు చూడని అసహ్యంగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, అందరూ అసహించుకున్నారు. నేను కోతిలాగా పుట్టావు, కాళ్ళు లేనడుగా పుట్టావు, చెవులు వంకరగా పుట్టావు, ఒక చెవి లేదు, కొంతమంది అంగవైకల్యంతో పుడతారు. అయినా తల్లి తనకి ఎంత ముద్దుగా పెంచుకుంటుందో, అందరికీ అసహ్యంగా కనబడుతూ ఉంటా. తల్లి అలాగే లాలనగా నా ప్రాణం అని పెంచుకుంటుంది. ఇతరులు ఏలెత్తి చూపిస్తూ ఉంటే నీకు వేరే విధంగా నా కుమారు, నా కొడుకు, అందరు దొంగని, అందరూ నిందితులని ఏడుస్తుంటే తల్లి ఇంట్లో ఉండి ఏడుస్తుంది. వాడు నా ప్రాణం పంచుకుని పుట్టిన కొడుకు, వాడు దొంగ అయిన వాడు నా కొడుకే, నేను క్షమిస్తానని. ఎంత దుర్మార్గురాలని తల్లి అయినా క్షమిస్తుందని. ప్రభు ప్రేమ కూడా ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లు అని వ్రాయబడింది. ఏమన్నదమ్మా? ఒకరిని తల్లి వాడిని ఆదరించినట్లు నేను వాడిని ఆదరిస్తాను. వాడు అల్లరి చేయని, వాడు చిరాకు పట్టి ఇంకోటైనా ఒక దెబ్బ కొట్టైనా బుద్ధి తెచ్చుకునేటట్టు చేసుకుని నేను వాళ్ళు అల్లాడిస్తాను, నేను జోలపాడుతాను, ఇంకా ఎన్నెన్నో చెప్తాను తల్లి. ప్రభు కూడా ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను వాడిని ఆదరిస్తానన్న. ఆయన కృపట ఆకాశమును అంటుతుందట. దేవా నీ కృప ఎంతో అమూల్యమైన తండ్రి. అది మేము లెక్క కట్టలేం ప్రభు, ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించారు. నరులు నీ రెక్కల నీడను. అందుకే మనం చెప్తాం, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమిస్తున్నాడట. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి. ఎందుకు మందిరానికి రావాలి? చాలా మటుకు ఇంట్లో ఉండి భక్తి చేయొచ్చు కదా, ఎందుకు రావాలి? మనసులో దండం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వాక్యం చదవాలి? దేవుడు ఏం చెప్తున్నాడు? నీ మందిరం యొక్క సమృద్ధి, అక్కడ బాధలన్నీ మర్చిపోవచ్చని, కొద్ది నిమిషాలు సంతోషంగా కూర్చొని అన్నీ మర్చిపోయి ప్రభు వైపు చూడాలి. ఇంటిని మర్చిపోవాలి, ఇంటి సమస్యలు మర్చిపోవాలి, ఉద్యోగం మర్చిపోవాలి, ఉద్యోగ సమస్యలు మర్చిపోయి లీనమైపోవాలి, మమేకమైపోవాలి. ఓ పాట పడుతుంది, నాలో నీవు నీలో నేను కలిసి ఉండాలయా, మనం కలిసి ఉండాలయా. నా వాక్యం మీలో ఉండాలి, మీ వాక్యం నాలో ఉండాలి, కలిసిపోయి ఉండాలి. ఇంకా అప్పుడు అచ్చం ప్రభులాగా ఉండిపోతాం మనం. నీ మందిరం యొక్క సమృద్ధి ఏం చెప్తున్నాను? నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి, సాటిస్ఫికేషన్. నువ్వు ఎంత డబ్బు సంపాదించినా నీకు సాటిస్ఫికేషన్ రాదు. మందిరంలో చక్కగా కళ్ళు మూసుకుని ప్రభువా ఎంత సంతోషంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది. ఉన్నా లేకపోతే అందుకే ఏమంటాడంటే, ఆకాశమంది నీవు నాకుండగా లోకంలో అనేది ఏది వద్దు ప్రభా, నీవు నాకుండగా లోకంలో అనేది ఏది వద్దు ప్రభా. ఒకవేళ శరీరం కృషించిపోయినా, హృదయం కృషించిపోయి, నిత్యము నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు ప్రభా, ఆశ్రయదుర్గంగా ఉన్నావు. మనసారా గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలుగా రాలుతాయట. ఎప్పుడు? గుండె నిండా ప్రభు ఉంటే, గుండె నిండా ఆయన ఉంటే
బాధలు రాకమాను, కష్టం రాదు, అన్ని ఇబ్బందులన్నీ వస్తాయి, అన్ని సమస్యలు వచ్చినా నీవు నాకు నిత్యము ఆశ్రయదుర్గంగా ఉన్నావు ప్రభా. ఏమని చెప్తున్నాడమ్మా భక్తుడు? నిత్యము నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. తర్వాత నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు అన్నది ఆ సమరయ స్త్రీ అన్నది. ప్రభువా, నేను ఇక మీద నీళ్ళు తోడుకొనకూడనట్లు నువ్వు ఆ నీళ్ళేదే నాకు ఇచ్చే, నిత్యము నేను ఆనందిస్తాను అంటూ ఉంది. అర్థం కాలేదు తల్లికి. ఆయన ప్రభు మాట అర్థం కాక, ప్రభువా ఇంక నేను నీళ్ళు తోడుకోలేకుండా నాకు ఆ నీళ్ళు నాకు ఇచ్చే అని చెప్పేసి అడుగుతుంది. ప్రభు ఏం చెప్పి, నేను ఇచ్చి నీళ్ళు త్రాగువాడు ఎన్నడు దప్పుకొనడం. ఆయన కడుపులో నిన్నంట 10వ అధ్యాయంలో రాసి జీవ జల నదులు పారుతున్నాయట, ఊరుతున్నాయట, ఊటది. మీరు ఎప్పుడైనా వేసవికాలంలో మాకు బాగుంటుంది అనమాట, నుయ్యి అంటారు దాన్ని. ఆ నుయ్యిలో ప్రతి సంవత్సరం క్లీన్ చేస్తారు. లోపలికి దిగి పేరుకుపోయిన మట్టి అంతా తీసేస్తారు. తీసేసిన తర్వాత ఆ ఉదయం వెళ్ళి చూస్తే తెల్లగా ఉంటాయి, ఇసుకంతా తెల్లగా కనపడుతూ ఉంటుంది, ఎంత ఊరుతూ ఉంటుంది. ఆ మట్టి తీసేయగలిగితే ఊరుతూ ఉంటుంది. ఓల జల జల ఏం చేస్తుంది? ఉబుకుతూ వస్తుంది, ఉబుకుతూ వస్తుంది. ఎంత నీరు తోడినా తరిగేది కదండి. ఎంత ముందు వచ్చి నీళ్ళు తోడుకున్నవారు అయినా తరగనటువంటి నీరు ఉబుకుతూ ఉంది. జీవ జలముల ఓటది. హల్లెలూయా. ఒక ఓట ఉంది. రే కూర్చో, సరే కూర్చో, సరిగే సిట్ రైట్. అక్కడ ఒక ఓట ఉంది, ఎలీషా ఓట అంటారు దాన్ని. అది ఒక చిన్నదే వస్తూ ఉంటుంది, అలాగ వస్తూనే ఉంటుందండి. మొత్తం ఆ పట్టణానికంతా సరిపడా త్రాగునీరు అందించే వస్తుంది. ఎక్కడది? ఊట, జీవ జలముల ఊట, జలధార. దేవుని దగ్గర ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎంతమంది అదే వాక్యాన్ని చెప్పినా అందులో సారం ఉబుగుతూ వస్తూ ఉంటుంది. ఊట, జీవ జలముల ఊట. నీ మందిరమును బట్టి నాకు సంతృప్తి కలుగుతుందయ్యా అన్నాడు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించిచ్చున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు తండ్రి. నీ వెలుగు పొందియే మేము వెలుగు చూచు. నీ వెలుగు పొందియే. మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, చంద్రుడు నల్లగా ఉంటాడు, తెలుసామా మీకు? ఎలా ఉంటాడు? బూడిద చంద్రుడు అంటే నల్లగా ఉంటాడు. కానీ రాత్రిపూట ఆ చంద్రుడిని చూస్తే ఎంతగా ఉంటుందో తెలుసమ్మా? ఆనందంగా. ఎందుకు ఆనందంగా ఉంటుంది? సూర్యుడు యొక్క వెలుగు ఎక్కడికి వస్తుంది? చంద్రుడి మీద పడుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సూర్యుడు స్వయం ప్రకాశి, చంద్రుడు స్వయం ప్రకాశ్ కాదు, డిపెండెంట్. ఎవరి మీద డిపెండ్ అవుతున్నాడు? సూర్యుని మీద. ఇప్పుడు మనం కూడా వెలిగింపబడాలంటే ఈ వాక్యమైన అద్దం రిఫ్లెక్ట్ అవ్వాలి. హృదయంలో నుంచి అనేకులకి జీవ జలముల ఊట రావాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? లోపలికి వాక్యాన్ని ఆస్వాదించాలి, వినిగ్రహించాలి. ఎంత అద్భుతమైన లోతైన మాట ఉంటుంది తెలుసండి. ఆయన వెలుగు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచున్నాం. వెలుగును చూడాలంటే, మంచి చూడాలంటే వెలుగు లోపల ఉండాలి. ఆ వెలుగు ఏంటంటే వాక్యము లోపల ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. తర్వాత నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలిపి. ప్రభు ఏమన్నాడు? నిన్ను ఎరిగి ఉండాలి, యథార్థ హృదయులై ఉండాలి. వారికి ఏం కలుగుతుందట? నీ కృప కలుగుతుందట, నీ నీతి ఎడతెగక కలుగుతుందట. తర్వాత ముగిస్తున్నాను. గర్విష్ఠుల పాదమును నీ మీదకి రానీయకము, గర్విష్ఠుల పాదమును నా మీదకి రానీయకము. కలిస్తే తొక్కేస్తారు ప్రభు మమ్మల్ని. తర్వాత భక్తిహీనుల చేతిని నన్ను పారదోలిన ప్రభు నన్ను చంపేస్తారు ప్రభు. వారి కాలు నా మీదకి రావడానికి వీలేదు, తొక్కేస్తారు. వారి చెయ్యి నా మీదకి రావడానికి వీలేదు, చంపేస్తారు ప్రభు. వారిని ఆపు తండ్రి. గర్భిష్ఠుల యొక్క పాదమును ఆపు తండ్రి. భక్తిహీనుల చేతిని పారదోలు ప్రభువా. అదిగో పాపము చేవరు అక్కడ పడి ఉన్నారు, లేవలేకుండా పడద్రోయబడి ఉన్నారు. అందుకే ఇందాక ఒక మాట చూస్తాం. ఇదిగో ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం చూడండి మా మాట ఏముంది? ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇది అంటూ ఏం చెప్పాడంటే, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి చుండవలను,
మానవ కోటికి ఇది ఏ విధి అంటూ అన్నాడు. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చాను. ఆయనే తీర్పులోనికి తెస్తాడు. ఆయనని నేను చేస్తున్నాడు. అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు, వారు లేవలేదు, ఇంకా అక్కడ పడిపోయి ఉన్నారు. పాపం చేయవారు భక్తిహీనులు అక్కడ పడిపోయి ఉన్నాడు అంటూ లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఎవడే దేవుడే పడేస్తాడు వారిని. ఇంక లేవలేడు మంచం మీద నుంచి, ఆ శ్రమ నుంచి బయటికి రాలేడు. అక్కడ అగ్ని ఆరుదట, పురుగు చావదట. అందుకే మనం ఏం చేయాలి? అలాగ ఉండకూడదు, ఇలాగన ఉండాలి. ఎలా ఉండాలన్నాడు? సుంకర్లా ఉండమంటున్నాడు. పరిచయంలా ఉండొద్దు.